ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 27 కోట్ల రూపాయలు వెచ్చించి తీసుకున్నారు. కానీ ఫలితం మాత్రం నిరాశపరిచింది. నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటే పంత్ మాత్రం సింగిల్ కోసం నానా తంటాలు పడ్డాడు. 6 బంతులెదుర్కొని డకౌటయ్యాడు. ట్రిస్టన్ స్టబ్స్ ఓవర్లో పూరన్ 4 సిక్సులు, ఒక 4 బాదడంతో లక్నో స్కోరు 160కి చేరింది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో పంత్ సింగిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఒత్తిడికి గురై భారీ షాట్ ఆడి అవుటయ్యాడు. బ్యాటింగ్లోనే కాదు, కెప్టెన్సీలోనూ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. 2 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్ను డెత్ ఓవర్లలో బౌలింగ్ ఇవ్వలేదు. 1 వికెట్ తీస్తే విజయమన్న సమయంలో స్టంపింగ్ మిస్ చేశాడు. లక్నోతో మ్యాచ్ పంత్కు పీడకలలా మారింది. 27 కోట్లు దండగా అని యాజమాన్యం అనుకునేలా చేశాడు. మెగావేలంలో 27 కోట్లు పెట్టి లక్నో సొంతం చేసుకుంది. కాని తొలి మ్యాచ్లోనే దారుణ వైఫల్యం. టెస్టుల్లో మినహా పరిమిత ఓవర్ల క్రికెట్లో పంత్ పెద్దగా రాణించలేదు. ధోనీ వారసుడు అని చెప్పినా సక్సెస్ కాలేదు. గబ్బా పిచ్పై ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన లేదు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో లక్నో ఓటమి పాలైంది. పూరన్, మార్ష్ అర్ధ సెంచరీలతో రాణించిన ఢిల్లీ 19.3 ఓవర్లలో 211 పరుగులు చేసి విజయం సాధించింది. ఇంత భారీ మొత్తం పెట్టి తీసుకున్న రిషబ్ పంత్ ఆటతీరుపై లక్నో యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది.